జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పిల్లట్లు కుంగిపోవడం, అన్నారం సుంధిళ్ల గ్యారేజ్లలో బుడుగుల రావడం లాంటి పనులలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాధనంతో పెద్ద ఎత్తున నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఏమి జరిగిందో ప్రజలకు తెలియాలి. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకు ముందే సమీక్ష చేశారు. మా దగ్గర 3 బ్యారేజ్లు ఉన్నా కూడా మాకు త్రాగునీరు సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలని ప్రజలకు తెలియజేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుల వల్ల మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపు సమస్యపై జరిగింది. ఇరిగేషన్ సభకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి, అదేవిధంగా వారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు రావడం జరిగింది. సమీక్షను నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు, అన్నారం సుందిల్లా బ్యారేజీకి సంబంధించి ఆ పైన కట్టిన రిజర్వాయర్లకు సంబంధించిన అనేక అంశాలు కూడా ఈరోజు వారు ఎఫ్ఈలో అనేక అంశాలను కూడా వారు చెప్పడం జరిగింది. తదుపరి ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటారో ఇరిగేషన్ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రజలకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలతో పాటు నివృత్తి కావాలి. దానికి తోడు ఈరోజు మేము రీడిజైనింగ్ వ్యవస్థకే పూర్తి స్థాయిలో మొదటి నుంచి చెప్పాము, ఇది పనికిరాదు, ఎక్కువ వ్యయం అవుతుంది, కాంట్రాక్టర్లకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. దీని పరంగా కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు తెలియజేసే విధంగా డేటా తెల్లంగా అన్ని విషయాలను కూడా ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ మంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.